ఇప్పుడు సినిమా కథలు ఎలా ఉంటాయి అంటే ప్రేక్షకులకు నచ్చేలాగా లవ్ స్టోరీలు చెప్తాను. ఉదాహరణకు మనం ఒక బంగ్లాలో ఉన్నాం అనుకో, దయ్యం వస్తుంది, పేదగా భయపడతాం కదా, అరుస్తాము, భయపడతాం, గుండాకి చేస్తాం. కానీ ఆడ దయ్యం ఉంటుందా? ఉండదు, కానీ భయపడతాం కదా. దయ్యం లేదు అని తెలుసు అయినా భయపడతాం కదా. అలా కొన్నిసార్లు ఇక్కడ దయ్యం ఉన్నదని పుకార్లు అయితే ఆడ దయ్యం తిరుగుతుందని, ఎవడు దయ్యం తిరుగుతుందని అప్పుడప్పుడు వదంతులు పుకార్లు వస్తూ ఉంటాయి. కానీ దయ్యం లేదని అందరికీ తెలుసు. సైన్స్ ప్రకారం చూస్తే దయ్యమే లేదు కదా. మరి దయ్యం వస్తే ఎందుకు భయపడతాను? ఒక భ్రమకు లోనవుతాం కదా. ఆ దయ్యం ఉన్నదంటే భయపడతాం కదా. సో ఇదే విధంగా ఇప్పుడు కథలు కూడా కట్టుకథలు, ప్రేమ కథలు, ఆ కథలు, ఈ కథలు ఉంటాయి. అవన్నీ కూడా క్యారెక్టర్స్. ఇప్పుడు ప్రేమ లేఖనం సినిమాలో పెన్ ఫ్రెండ్ ఉంటున్నట్టు, పెన్ ఫస్ట్ ప్రేమలో పడుతుందని భయపడి అడిపోదు అన్నట్టు, కానీ మళ్ళీ పోయి ప్రేమలో పడుతుంది ఏదో కథ. అది ఆ తర్వాత పెన్ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటుంది, అని కలుస్తుంది ఆ సినిమా అన్నట్టు. అవన్నీ రియల్ లైఫ్లో అలా ఎవరు చేయకపోవచ్చు. 1,00,000 మందిలో 1000 మందిలో ఒకటి చేస్తారు కావచ్చు అట్లా. కాబట్టి ఇదంతా ఇలాంటిది ఒక భ్రమ అన్నట్టు. ఒక దయ్యం లేకుండా ఉన్నదని వాళ్ళు భ్రమ కల్పిస్తే ఎలా ఉంటుందో సినిమాలో అలా భ్రమ కల్పిస్తారు పాత్ర ద్వారా. చేసేవి కథ ద్వారా చూపెడతారు అన్నట్టు, నిజంగా ఉన్నట్టు. కానీ అది ఎక్కడ ఉండదు. సో ఇగో మీరు ఆర్టికల్ అయినా కథ అయినా, ముఖ్యంగా మన యూట్యూబ్ ఆర్టికల్ కాబట్టి ఇలా చేయాలి, భ్రమ కల్పించాలి. లేదు ఎక్కడ ఉండని భ్రమ కల్పించాలన్నట్టు. అలా భ్రమ కల్పించి వాటికి మాటలు రాస్తారు. సినిమాలలో భ్రమలకి మాటలు రాస్తారు, పాత్రలు సృష్టిస్తారు, కథ చేస్తారు, కథ తయారు చేస్తారు, మాటలు తయారు చేస్తారు, పాత్ర చేత వ్యవహరింపజేస్తారు, నటింపజేస్తారు, వాటికి పాటలు పెడతారు. ఇవన్నీ భ్రమలే, చిత్తభ్రమలు లాంటివి అనమాట. అంటే దయ్యం అంటే ఉన్నదా? ఇప్పుడు భూతం దయ్యం అని భయపడతాం ఉన్నాయా? అలాంటివి ఆ కథలు, ఆ పాత్రలు. ఇలా మీరు సృష్టించండి వదంతులు చేస్తే జనం నిజమే అనుకొని భ్రమపడతారు, ఒక భ్రమకు లోనవుతారు. ఇప్పుడు దయ్యాల సినిమాలు ఉన్నాయి కదా, అవి నిజమా? అయినా మనం భ్రమపడతలేమా? లవ్ స్టోరీ సినిమాలు కూడా అలాంటివి అనమాట, కల్పించిన కట్టుకథలే, హర్రర్ సినిమాలు లాంటివి. కాబట్టి మీరు కంటెంట్ ఇలాగే తయారు చేయండి. ఇప్పుడు వచ్చే ఎన్నో కంటెంట్స్ ఉన్నాయి, అవి ఇలాగే తయారు చేస్తారు. మీరు టాలెంట్ ఉంటే ఇలా చేయండి, మీకు సూపర్గా హిట్ అయితే. హెడ్డింగ్ కూడా ఇలాగే ఇవ్వాలి, అంటే టైటిల్ ఇలాగే ఇవ్వాలి, మాటలు అలాగే కంటెంట్ ఇలాగే తయారు చేయాలి.